Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజులు వాతావరణం మారనుంది. బుధవారం, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది వ్యవసాయ రంగానికి, సాధారణ ప్రజల దినచర్యకు గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. బయటకు వెళ్లే పనులేమైనా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా బుధవారం అంటే నేడు ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలకు పేరు పొందాయి కాబట్టి ఈ వర్షాల వేడి నుంచి ఉపశమనం కలిగించగలవు. అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అంతరాయం కలగవచ్చు. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురవవచ్చని అంచనా వేస్తున్నారు. నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన ఆశ్రయం తీసుకోవాలి. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండటం మంచిది. బలమైన గాలుల సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపాలి. రైతులు తమ పంటలకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, సాగు పనులను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.